హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ బ్లాగ్ ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది. లేడీస్ స్పెషల్ మంత్ అండి. అదే శ్రావణ మాసం వచ్చేసింది కదా, ఇంకా క్లీనింగ్, షాపింగ్ అండ్ గో ఆన్ అన్నట్టు మొదలెట్టేస్తాము. సో ముందుగా నేను చీరలన్నీ సెగ్రిగేట్ చేసి పెట్టుకుందాం అనుకున్నాను. సో ఈ బ్లాగ్ అదే. నా శారీస్, వాటి బ్లౌజెస్, సెల్ఫ్ డిజైన్ శారీస్ ఏంటో చూసేయండి. ముందుగా ఫ్యాన్సీ శారీస్ నేను కట్ వర్క్ లేస్ తీసుకొచ్చి దీనికి వేయించాను. అరౌండ్ 4000 పడింది ఈ శారీ మొత్తం చేయించడానికి. టిష్యూ శారీకి లేస్ తీసుకొచ్చి కుట్టించడానికి. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా హ్యాండ్స్ కూడా మళ్ళీ లేస్ పెట్టించాను. డిజైనర్ వేర్ శారీస్ కన్నా మనం ఇలా సెల్ఫ్ డిజైన్ చేసుకుంటే అదో తృప్తి. అండ్ పార్టీ వేర్కి చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ఇలా ట్రై చేయండి. ఇది ఇంకొక కలర్ కాంబినేషన్, బ్లూయిష్ అండ్ మరూన్. బాడీ అంతా ఇలా వస్తుంది శారీ బాడీ. అండ్ డిజైనర్ బ్లౌజ్ వచ్చేసి ఇలా. ప్రతి శారీకి బ్లౌజ్ అనేది డిఫరెంట్గా ఉంటేనే శారీ లుక్ చేంజ్ అవుతుంది. సో ఈ టిష్యూ శారీకి ఇలా బ్లౌజ్ కుట్టించాను, బోట్ నెక్ బ్లౌజ్. అండ్ ఈ శారీ అయితే నేను ఫస్ట్ చాలా ఎక్కువ అమౌంట్ పెట్టి మా వారు ఇప్పించారు. 7000 ఈ శారీ. అప్పట్లో 7000 అంటే ఆల్మోస్ట్ 2010, 11 అనుకుంటా, 12 or 13 అప్పుడు తీసుకున్న శారీ ఇది. చాలా నచ్చుతుంది. ఇది కొత్త శారీ, ఇది ఇంకా కుట్టించుకోలేదు. సో ఇలా ఇప్పుడు కట్ వర్క్ శారీస్ మళ్ళీ కొత్తగా అయిపోయాయి కదా. ఇంకా ఈ శారీ వచ్చేసి మా అమ్మాయి తొట్టెలకి మా అత్తగారు పెట్టిన శారీ. 2010లో తీసుకున్న శారీ. హెవీ శారీ, నైస్ కాంబినేషన్. ఇది కూడా అలాంటిదే. ఇలా ఫ్యాన్సీ శారీస్ అన్నీ సెపరేట్ చేసి పెట్టుకున్నాను. ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఆగ్రా వెళ్ళినప్పుడు మా తోటికోడలు నాకు పెట్టిన శారీ ఇది. నైస్ కలర్. అండ్ బ్లౌజ్ ఇలా ఉంటుంది. ఈ శారీ మా అమ్మ నాకు తీసిచ్చిన ఫస్ట్ శారీ. కలర్ కాంబినేషన్ నాకు చాలా ఇష్టం. ఇది ఇప్పుడు షేడ్ అయిపోయింది, బట్ ఐ కెప్ట్ ఇట్. ఇంకా ఇది మా వారు నాకు యానివర్సరీకి సర్ప్రైజ్ ఇచ్చారు. అండ్ ఆయనే బ్లౌజ్ కుట్టించి మరీ ఇచ్చారు. ఇది చాలా బాగుంటుంది కలర్. పార్టీ వేర్ కంప్లీట్గా. ఇలా అన్ని ఫ్యాన్సీ శారీస్ ఇంకా సెగ్రిగేట్ చేసి పెట్టేసుకున్నాను. కొన్ని వెల్వెట్ బ్లౌజెస్ అలా ఉన్నాయి. యూజువల్గా ఫ్యాన్సీ శారీస్లో వచ్చే బ్లౌజెస్ మనం సపరేట్గా పెట్టుకుంటే మళ్ళీ వేరే శారీస్కి కాంట్రాస్ట్గా వేసుకోవచ్చు. సో నేను ఎప్పుడు అవి శారీలో పెట్టను, పక్కకు తీసి పెట్టేసుకుంటాను. ఇంకా జిప్ లాక్ బ్యాగ్స్లో పెడతాను, ఫ్యాన్సీ శారీస్ పడిపోకుండా ఈజీగా తీసుకోవచ్చు అని. సో ఇలా అన్నీ సెగ్రిగేట్ చేసి పెట్టుకున్నాను. ఏ శారీకి ఏదైనా మ్యాచ్ అవుతే తీసుకోవచ్చు. ఇంక ఇప్పుడు కొంచెం పెళ్ళిళ్ళకి అలా కట్టుకోవడానికి పట్టు శారీస్ ఇలా లేస్ వేయించాను ఈ శారీకి కూడా. ఇంకా బ్లౌజ్ వచ్చేసి సింపుల్గా ఇలా పాట్ నెక్ పెట్టి కుట్టించేసాను. ఇది పింక్ అండ్ మేథీ కలర్. అప్పట్లో ట్రెండ్ అయిన శారీ ఇది. 2011లో తీసుకున్న శారీ ఇది. అప్పట్లో ఇవి ట్రెండ్గా ఉన్నింది. ఇప్పుడు కాంట్రాస్ట్ వేసుకోవచ్చు వీటికి బ్లౌజెస్. ఇది అమ్మవారికి పెట్టిన శారీ అండి. నవరాత్రుల్లో వేలంపాట్లో తీసుకున్న శారీ. ఇది నా తలంబరాల శారీ అండి. గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్. అలాగే చాలాసార్లు కట్టుకున్నాను. ఇది సరస్వతి దేవికి పెట్టిన శారీ నవరాత్రులప్పుడు. అండ్ ఇది రీసెంట్గా మా మరిది పెళ్ళిళ్ళు కట్టుకున్న శారీ. మీరు వీడియోస్లో కూడా చూస్తుండొచ్చు. దీని బ్లౌజ్ ఇలా. అన్ని డిఫరెంట్ కలర్ జోన్సే తీసుకోవాలి పట్టు శారీస్. రెగ్యులర్గా కనిపిస్తూనే ఉంటాయి, బట్ మన తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది.
ఇది బనారస్ మోడల్లో శారీ, ఆరెంజ్ షేడ్ పింక్. అండ్ ఇది గోల్డెన్ షేడ్లోనే మళ్ళీ ఇంకొకటి హెవీ బార్డర్ శారీ. అండ్ దీని బ్లౌజ్ ఇలా ఉంటుంది. మా అమ్మాయి శారీ ఫంక్షన్ కట్టుకున్న శారీ ఇది, వీడియోస్లో చూడొచ్చు. ఇది ఇలా టిష్యూ శారీస్కి పేపర్ వేసి పెట్టుకుంటే నీట్గా ఉంటాయి. ఇవి చాలా పాత శారీస్, నేను ఎప్పుడెప్పుడు కట్టుకునేటివి. అండ్ ఇవి మీ సింగిల్ బార్డర్ శారీస్ ఇప్పుడు రావట్లేదు. అండ్ ఇవి ఎవర్ గ్రీన్ బ్లాక్ అండ్ ఆరెంజ్ శారీ, మా అత్తయ్య గారి శారీ ఇది. నేను కట్టుకుంటాను అప్పుడప్పుడు. ఇవి ఐరన్ చేయించాలి. ఇది బ్లాక్, కంప్లీట్ బ్లాక్. నైట్ వేర్ పార్టీస్కి కట్టుకోవచ్చు, ఏదైనా చిన్న అకేషన్స్కి కట్టుకోవచ్చు అని తీసుకున్నాను. ఇవన్నీ ఐరన్ చేయించడానికి సెగ్రిగేట్ చేసి పెట్టుకోవాలి ఫస్టే. నలుగురితో నారాయణ అన్నట్టు నారాయణపేట శారీ కూడా తీసేసుకున్నాను నేను. ఏముంది, బ్లౌజెస్ అయితే అంతగా సెట్ అవ్వలేదు వీటికి. ఇవండి పట్టు శారీస్ అండ్ లైట్ వెయిట్ పట్టు శారీస్ ఇవి. ఇది టిష్యూలో పట్టు. అండ్ ఇవి కూడా అలాగే కొంచెం టెంపుల్స్కి అలా కట్టుకునే శారీస్. టెంపుల్లకి కట్టుకునే బ్లౌజెస్ సింపుల్గానే ఉంటే బాగుంటుంది. రేర్ కాంబినేషన్ బ్రౌన్ షేడ్లో వీటికి అలా ఫ్లవర్ కుచ్చులు పెట్టి కుట్టించాను. ఇలా వెనక బ్యాక్ సైడ్ ఆ బ్లౌజ్కి తోరణాలు కట్టారు. కొంచెం డిజైనర్ వేర్ శారీ, కట్ వర్క్ లేస్లో ఉంది బార్డర్ అంతా. అండ్ బ్లౌజ్ వచ్చేసి సింపుల్గానే కుట్టించాను. బట్ శారీ మొత్తం ఇలా డిజైన్గా బాగుంటుంది, డిజైనర్ వేర్ మోడల్. అండ్ ఈ కాంబినేషన్ చాలా బాగుంటాయి శారీస్, పింక్ షేడ్లో అండ్ పీచ్ కలర్కి. దీని బ్లౌజ్ ఇలా కుట్టించాను. ఇలా కుట్టించుకున్న బ్లౌజ్ వేరే శారీస్ కూడా వేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ కలర్. ఇలా బోట్ నెక్ అండ్ బ్యాక్ సైడ్ వీ నెక్లో వస్తుంది. నేను ఆన్లైన్లో తీసుకున్న శారీస్ కూడా అవి. సో రెగ్యులర్గా మనం శారీస్ అన్నీ ఇలా ముడతలు ఉంటాయి, అవన్నీ ప్రతిసారి వాష్ చేయం కదా. సో కొన్నిసార్లు మళ్ళీ తీసి పెట్టుకొని అవి వాష్ ఐరన్కి కావాల్సిన ఐరన్కి ఇచ్చేసి పెట్టుకుంటే శారీస్ అన్నీ నీట్గా ఉంటాయి. దీని బ్లౌజ్ ఇలా కుట్టించాను. ఈ శారీ కూడా చాలా బాగుంటుంది, లైట్ గ్రీన్ అండ్ ఎల్లో షేడ్. అండ్ ఈ బ్లౌజ్కి ఇలా బ్యాక్ బటన్ పెట్టించాను, కానీ ప్రతిసారి హెయిర్ అనేది దానికి తట్టుకుంటూ ఉంటుంది. సో అది పెట్టగించుకోకపోవడమే బెస్ట్ మనం. ఇంకొన్ని చెక్స్ శారీస్, ఇంకా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ శారీస్ ఇవన్నీ. శారీ చూస్ చేసుకున్నప్పుడు ఫ్యాబ్రిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకు కంఫర్టబుల్గా ఉండాలి, లైట్ వెయిట్ ఉండాలి అని చూస్ చేస్తాం కదా, అలాంటివి ఈ శారీస్ ఇప్పుడు మీరు చూస్తున్నాయి. ఎంత కంఫర్టబుల్గా ఉంటే అంత శారీ ఈజీగా క్యారీ చేయొచ్చు. అండ్ ఎస్పెషలీ సమ్మర్ టైంలో కొన్ని శారీస్ అలా తీసి పెట్టుకుంటే బాగుంటాయి. ఇవి కాటన్ మిక్స్ శారీస్ ఇవి. నేను దీనికి కట్ వర్క్ వేయించాను, హ్యాండ్స్కి, నెక్కి అండ్ కింద బార్డర్కి. అండ్ ఇవి కళ్యాణి కాటన్. పెద్దవాళ్ళైనా ఇప్పుడు ట్రెండీగా గర్ల్స్ కాలేజెస్కి వేసుకెళ్ళడానికి కూడా ఈజీగా ఉంటాయి. ఇలా చాలా కలర్స్ ట్రెండీగా ఉన్నాయి. ఇలా కాటన్ శారీస్ లైట్ వెయిట్ అన్నీ సెగ్రిగేట్ చేసుకొని పెట్టుకుంటే
మనకు కావాల్సినప్పుడు ఏది ఎక్కడ పెట్టుకున్నామో ఈజీగా తీసుకోవచ్చు. ఇంక ఇవి ఒక కాంబినేషన్, రెడ్ అండ్ గ్రీన్. ఎవర్ గ్రీన్ అండి ఈ కాంబినేషన్ అయితే. దీని బ్లౌజ్ ఇలా ఉంది. ఇది కాపర్ షేడ్లో, కాపర్ బార్డర్ వచ్చి బనారస్ టైప్ మోడల్. ఇది బ్లూయిష్ అండ్ పింక్. దీని బ్లౌజ్ ఇలా. ఇవన్నీ ఇలా రెగ్యులర్గా శారీస్ అన్నీ. ఈ బ్లౌజ్ అయితే ఇవి చూడండి, ముందు వెనక బోట్ నెక్ ఉంది, క్లోజింగ్ ఉంది, బట్ రైట్ సైడ్లో జిప్ పెట్టించుకున్నాను. అండ్ ఇవి మన బాందిని క్రష్ మోడల్ శారీస్. ఇవి ఆర్గాన్జా మోడల్లో ఉన్న శారీ. ఇవన్నీ ఇంతకుముందు అన్నీ ఫోల్డ్ చేసి పెట్టేశాను, బట్ ఈ శారీస్ మాత్రం నేను హ్యాంగ్ చేసి పెట్టుకుంటాను. హ్యాంగర్స్ ఎలా యూస్ చేసుకోవాలి అనేది కూడా ఈ బ్లాగ్లో చూసేయచ్చు మీరు. ఈ కొత్త శారీస్ కొన్ని, అండ్ ఇవన్నీ లెనిన్ కాంబినేషన్లో ఉన్న శారీస్, బోట్ నెక్ ఇవన్నీ. దీనికేమో ఇట్లా ఫుల్ నెక్ కాలర్. ఇవి నేను ఐరన్ చేయించడానికి కూడా తీసి పెట్టాను ఇవన్నీ శారీస్. ఇది ఫ్లోరల్ ప్రింట్లో ఉన్న శారీస్ ఇవి. అండ్ ఇది బ్లాక్లో, దీని బ్లౌజ్ ఇలా ఉంది. ఎంబ్రాయిడరీ శారీ అనుకోండి. ఇలా ఫ్లవర్ కొన్ని రెగ్యులర్ ప్యాటర్న్లో ఉన్న శారీస్ ఒక సైడ్ పెట్టుకుంటే ఇవి ఈజీగా ఉంటాయి. ఇలా ఇప్పుడు హ్యాంగర్స్కి రెగ్యులర్గా శారీ అంతా ఇలా పెట్టేసి బ్లౌజ్ పెట్టేసుకోండి, దాన్ని డోరీ కట్టుకుంటే నీట్గా ఉంటాయి. ఇలా హ్యాంగర్కి లోపల బ్లౌజ్ పెట్టి కూడా మళ్ళీ మనం దాన్ని ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు, ఏదర్ ఆఫ్ ద వే. ఇప్పుడు ఇవి కలర్ కాంబినేషన్స్లో పెట్టుకుంటే సరిపోతుంది. వైట్స్ అన్నీ ఒక దగ్గర, ఫ్లోరల్స్ ఒక దగ్గర, బ్లాక్ మనకి ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది. చూడండి, ఆ హ్యాండ్స్ లోపలికి పెట్టి హ్యాంగ్ చేసుకుంటే నీట్గా కనిపిస్తాయి బయటికి. ఇదిగోండి, లెనిన్స్ ఆర్ మై ఫేవరెట్ అండి. కాటన్స్, లెనిన్స్ ఎంత కంఫర్ట్గా ఉంటాయో అంత క్లాసీగా ఉంటాయి శారీస్. వీటికి మ్యాక్సిమం బోట్ నెక్ పెట్టించుకుంటాను, కాలర్ నెక్ అలాంటివి నీట్గా ఉంటాయి. కాలేజ్ వేర్ అలా వేసుకోవడానికి, ఆఫీస్ వేర్ టైప్. ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీకు కూడా ఇలాంటి బ్లౌజెస్ మ్యాచింగ్ చేసుకోవాలి అనిపిస్తే ఇలా ట్రై చేసుకోవచ్చు. సో ఇలా మొత్తం అన్ని హ్యాంగర్స్కి వేసేసి ఇలా పెట్టేసుకున్నాను. ఈ రోజుతో ఇలా మెయిన్ శారీస్ అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ డే డైలీ వేర్. So thank you for watching.